ఫిబ్రవరి 10 నుంచి రాష్ట్రంలో బీజేపీ బస్సు యాత్రలు మొదలు పెడుతున్నామన్నారు కేంద్ర మంత్రి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి 19వ తేదీ వరకు జరిగే యాత్రలో జాతీయ నాయకులు పాల్గొంటారన్నారు. 10న భువనగిరి లోక్సభ సెగ్మెంట్ లో బస్సు యాత్ర ప్రారంభిస్తామన్నారు. 19న సికింద్రాబాద్ లో బస్సు యాత్ర ముగుస్తుందన్నారు కిషన్ రెడ్డి. రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అటు జాతీయ స్థాయిలోను ఇటు రాష్ట్ర స్థాయిలోను అన్ని రకాల ఏర్పాట్లు మొదలుపెట్టాం. ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడానికి నాయకత్వానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సభయ్యను అభినందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే సామాన్యులకే పద్మ అవార్డులు ఇస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వారికి మాత్రమే ఇచ్చేవారన్నారు. ఈ రోజు మన సమ్మయ్య గారు కూడా మరి యక్షగానంలో అనేక సంవత్సరాల నుంచి మరి మడమ తిప్పకుండా ఈ యొక్క యక్షగానానికి సంబంధించినటువంటి కళను పరిరక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి ఈరోజు ప్రధానమంత్రి గారు గుర్తించి ఈ యొక్క కళలకు సంబంధించినటువంటి మరి గుర్తింపు ఉన్నప్పటికీ వాళ్ళకు ప్రోత్సాహమైనటువంటి వాళ్ళకు గుర్తింపు చేసి ఒక కొత్త ఉత్సాహం ఇచ్చి మన దేశానికి సంబంధించినటువంటి మన భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానము, ప్రాచీన కళలను పరిరక్షించుకునేటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ 3వ స్థానంలో నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు బండి సంజయ్. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము స్పందించాలి. గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను గుర్తించి సర్పంచ్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది గత ప్రభుత్వం యొక్క సమస్య. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, ఆ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. మాకేం కాదని ఈ ప్రభుత్వం భావిస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా గతంలో ప్రభుత్వాన్ని కంటే గతే ప్రభుత్వాన్ని పడుతుంది. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, ఇబ్బంది పడుతుందని భావించే ప్రజలు మీకు అధికారం అప్పచెప్పారు. ఇండియా కూటమి విచ్ఛిన్నమైందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పసుపు మార్కెట్ ను సందర్శించారు. వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎంపీ అరవింద్. ట్రేడర్ల దగ్గరికి, కమిషన్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళేసి దయచేసి మంచి రేట్లు ఉన్నాయి, డిమాండ్ ఉన్నది, రానున్న కాలంలో డిమాండ్ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి, మీ బిజినెస్, మీ టర్నోవర్ పెరుగుతుంది. మీ టర్నోవర్ పెరిగినప్పుడు మీ కమిషన్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఎటువంటి సిండికేట్లు కావద్దు. అందరు కలిసి రైతులను మనం ఆదుకోవాలా. మనకు కూడా ఏం నష్టమైతే లేదు. మన పంట రేట్లు పెరిగి టర్నోవర్ పెరుగుతూ ఉంటే మీకు కూడా కమిషన్లు పెరుగుతాయి. కాబట్టి ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో వ్యాపారం చేయమని వాళ్ళని కోరడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎన్నికల ముందు బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 50 రోజులు అయినా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు బీజేపీ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు. అసలు అవినీతికి వ్యతిరేకంగా కాళేశ్వరం గురించి మేము మొదటి నుంచి మాట్లాడాం. 2 నెలలు కూడా దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి వస్తున్నది. ఇప్పటి వరకు అవినీతికి సంబంధించినటువంటి స్తంభాలు, మూల స్తంభాలుగా గుర్తించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా కాంగ్రెస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేయలేదు. ఈ అడుగు ముందుకేయకపోవడంలో ఉన్న రహస్యం ఏంటి? 17 లోక్సభ సెగ్మెంట్ల నుంచి అయోధ్యకు వెళ్లేందుకు రైళ్లను ఏర్పాటు చేసింది స్టేట్ బీజేపీ. ఫిబ్రవరి 5న సికింద్రాబాద్ నుంచి మొదటి ట్రైన్ వెళ్లనుండగా 21న జహీరాబాద్ నుంచి చివరి రైలు వెళ్తుందని ప్రకటన విడుదల చేసింది. ఆయా నియోజకవర్గంలోని వాలంటీర్లు, కార్యకర్తల్ని అయోధ్య తీసుకువెళ్తారు అయోధ్య దర్శన్ అభియాన్ కమిటీ సభ్యులు.